వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రేపు అనగా ఆగస్టు 1వ తేదీ నుంచి హాకీ ఏదైతే జాతీయ జూనియర్ మహిళా హాకీ టోర్నమెంట్తో పాటు అలాగే ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా భారీ ర్యాలీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ సైగ్లీతో పాటు అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనన్ కూడా దగ్గరుండి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే జేసీ రాహుల్ మీనన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఒక పండుగ వాతావరణం కనిపించే అవకాశం ఉందంటారు? ఈ ఆగస్ట్ నెలలో 1 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్ వరకు వీఆర్ ఆర్గనైజింగ్ ది నేషనల్ జూనియర్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ అవుతుంది. ఈ నేషనల్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్లో అరౌండ్ 30 టీమ్స్ ఆర్ పార్టిసిపేటింగ్. అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళ టీం వచ్చాయి. దే ఆర్ అబౌట్ 20 మెంబర్స్ ఆర్ కమింగ్ అరౌండ్ విత్ ద ప్లేయర్స్. వాళ్ళ మేనేజర్స్ కూడా వస్తారు. వాళ్ళ కోసం మనము సైడ్ నుంచి మనం అరేంజ్మెంట్స్ పెట్టాము. హాకీ గురించి స్పెసిఫిక్గా సిన్స్ అదే అన్ని ఫీమేల్ ప్లేయర్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ తర్వాత దీస్ ఆర్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్, సో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ ఇన్ దిస్ సెన్స్. అండ్ ఈ తర్వాత సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళు వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళ ఫెసిలిటీస్ గురించి వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ అన్ని హాకీ గ్రౌండ్ మనము మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అక్కడ పెట్టాము. ప్రాపర్గా లైటింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్, అకామిడేషన్ అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాటు చేసాము. సిమిలర్గా ఈ సేమ్ టైంలో వీఆర్ హ్యావింగ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆల్సో. ఆర్మీ రిక్రూట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ అరౌండ్ 13 డిస్ట్రిక్ట్స్. 13 శ్రీకాకుళం నుంచి అప్ టు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వరకు దే హ్యావ్ టేకెన్ అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్తో బేసిస్లో వాళ్ళు 4th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అరౌండ్ 20 days ప్రోగ్రామ్ విల్ హ్యాపెన్ ఫర్ ద రిక్రూట్మెంట్. ప్రతిరోజు అరౌండ్ 800 క్యాండిడేట్స్ విల్ బి కమింగ్. వాళ్ళకి ఫిజికల్ టెస్ట్స్ ఉన్నాయి, తర్వాత రన్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి, తర్వాత మెడికల్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు ఆర్మీ సైడ్ నుంచి. సో దట్ రిక్రూట్మెంట్ విల్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ డిఎస్ఏ స్టేడియం. ఆ సెపరేట్ ఏరియా వాళ్ళకు కూడా ఇచ్చేసాము. సో బోత్ ఈవెంట్స్ కాకినాడ ఈజ్ హోస్టింగ్ దిస్ టైమ్, అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ అందరికీ సహకారంతో పాటు వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ ఫర్ ద హాకీ, యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరు ఆర్మీ గురించి వస్తారు ఫర్ నేషనల్ ప్యాట్రియాటిజం వాళ్ళు షో చేస్తారు. మన సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ మనకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఎంతమంది ఆర్మీ రిక్రూట్మెంట్ యువతగా ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి? అరౌండ్ 800 పర్ డే క్యాండిడేట్ వస్తారు. దాంట్లో అరౌండ్ 400 వాళ్ళు ఫిజికల్ టెస్ట్లో క్యాన్సిల్ చేస్తారు. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఫిక్స్ మెడికల్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఆ బేసిస్లో అరౌండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అదే 20 daysలో ఎవ్రీ డే అగర్ 200 మెంబర్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ బీ అ గుడ్ నెంబర్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆల్సో. గతంలో హాకీ టోర్నమెంట్ మన కాకినాడలోనే గతంలో నిర్వహించడం జరిగింది, సివిల్ సంబంధించిన దాంట్లో. ఇప్పుడు కూడా దానికి అంటే ఇక్కడ బాగా కండక్ట్ చేసినందుకు ఇక్కడ మళ్ళీ మాకు అవకాశం వచ్చిందంటే అదే లాస్ట్ ఫర్వరీలో వీ హ్యావ్ కండక్టెడ్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ కాంపిటీషన్. దట్ ఈస్ ఆల్సో అదర్ గవర్నమెంట్ సైడ్ ఎంప్లాయీస్కి వీ హ్యావ్ అరేంజ్ దట్ హాకీ కాంపిటీషన్. బట్ అది టర్ఫ్ చాలా మంచి యాక్చువల్లీ అరేంజ్ అయింది. ఫర్ దాట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడే ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనీ అసోసియేషన్స్ ఆల్సో చాలా సపోర్ట్ చేశారు లాస్ట్ టైం. ఆ బేసిస్లో అగైన్ వీ హ్యావ్ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఈ టైం కూడా మనము అదే నేషనల్ హాకీ కాంపిటీషన్, అదే ప్రొఫెషనల్ కాంపిటీషన్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. అండ్ వీఆర్ ప్రతి షూర్ దట్ అన్ని ఎన్జిఓస్ యాజ్ వెల్ యాజ్ మనకి అన్ని అసోసియేషన్స్, ఇండస్ట్రీస్ as well as all district administration is entirely working ఆ గురించి పనిచేస్తారు. తర్వాత హాకీ ఇండియా అసోసియేషన్ ఆల్సో దే హ్యావ్ కమ్, దే హ్యావ్ సపోర్టెడ్ విత్ దే వర్ వెరీ హ్యాపీ విత్ ద అరేంజ్మెంట్స్. ఆ ప్రకారం మనం ఫస్ట్ కో అరౌండ్ 5 PM విల్ బీ హ్యావింగ్ ద ఇనాగ్రేషన్. ఆ తర్వాత అప్ టు 12 తక్ దట్ ప్రోగ్రామ్ విల్ హ్యాపెన్. సపోర్టింగ్ ఏ విధంగా వస్తుంది? మొత్తం ఫండ్ కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ మొత్తం ఇండస్ట్రీగా అన్నీ కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదే ఫర్ ద దీస్ all industrials as well as associations are coming forward pretty happily. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సైడ్ నుంచి వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేసి వీ హ్యావ్ రిక్వెస్టెడ్, అండ్ వాళ్ళ సైడ్ నుంచి వీ హ్యావ్ రిసీవ్డ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరూ ప్రాపర్గా సపోర్ట్ చేస్తున్నారు. వీ హ్యావ్ గాట్ స్పాన్సర్షిప్ యాజ్ వెల్ యాజ్ బ్రాండింగ్ యాజ్ అ బ్రాండింగ్ ఎక్సర్సైజ్. కొంతమంది అదే బ్రాండింగ్ లాగా చేస్తారు వాళ్ళ సైడ్ నుంచి. ఆ తర్వాత కొంతమంది సిఎస్ఆర్లో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. బికాజ్ ఇట్స్ అ స్పోర్ట్స్ కాబట్టి ఇట్స్ అ ప్రమోషన్ ఫర్ ద యూత్. సో అది కూడా వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీలో మనం ఇంక్లూడ్ చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రేపైతే పండగ వాతావరణంలో 2 కార్యక్రమాలు అయితే కాకినాడ జిల్లా కేంద్రం కూడా జరగబోతున్నాయి. ఒక పక్కన యువతకు ఉపాధి కల్పించే విధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీతో పాటు అలాగే అది 20వ తారీఖు వరకు కూడా భారీ ఎత్తున అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే హాకీకి సంబంధించినటువంటి మహిళా జూనియర్ హాకీ టోర్నమెంట్, అలాగే జాతీయ సంబంధించిన మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేసి ఎవరైతే ఉన్నారో రాహుల్
రాహుల్ మీనన్ గారితో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా కాకినాడ కేంద్రంగా ఈ యొక్క పండగ వాతావరణంలో రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మౌలిక సౌకర్యాలు అన్ని భోజనం వసతి అన్నీ కూడా ఏర్పాటు చేసినట్టుగా అలాగే మనకి కాకినాడ జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ మీనా గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.